పిల్లలు పుట్టారు, ఇల్లు బాగా ఇరుకైపోయింది, సరిపోవట్లేదు, కొద్ది పెద్ద ఇల్లు కట్టుకుందాం అనేసరికి కరెక్టే కదా, కట్టుకోవాలి కదా అని చాలా ఆనందంగా మంచి ఇల్లు, పెద్ద ఇల్లు కట్టుకున్నాను. చాలా హ్యాపీగా పెద్ద ఇల్లు, చిన్నప్పటి నుంచి అనుకునేవాను పెద్ద రూమ్ ఉంటే బాగున్నాను, పెద్ద హాల్ ఉంటే బాగున్నాను, హాల్లో పెద్ద టీవీ పెట్టుకున్నాను. అన్ని కోరికలు తీరిపోయాయి. ఇల్లు కట్టుకున్నాను, సంవత్సరం అయిందా, ఎందుకో కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. మనసంతా చాలా బాధగా అనిపించింది. ఒక్కనే ఉన్నానేమో అని నాలో నేనే చాలా ఇబ్బంది పడ్డాను. నేను కట్టుకున్న పెద్ద ఇంట్లో అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నానా, అది లోపల నుంచి అది ఆ వెలితి బయటికి వెళ్ళట్లేదు. ఏం చేయాలో తెలియలేదు. వారం రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. ఒకసారి పాతిన దగ్గరికి వెళ్ళానా, ఇల్లంతా మట్టిగా ఉంది, తుడ్డానికి కూడా వెళ్ళలేదు. బొచ్చంతా డస్టీగా ఉంది. ఒకే ఒక్క కుర్చీ నిండా మట్టి ఉంది. ఆ మట్టిని కొద్దిగా దులుపుకొని మా పాతింట్లో ఆ చిన్న ఇంట్లో కూర్చుంటే, ఒకసారి నీకు ఏరా నేను ఉన్నానని గట్టిగా మా అమ్మ పట్టుకొని ఓదార్చినట్టు అనిపించింది, హాయిగా అనిపించింది. అప్పుడు అర్థమైంది నాకు ఇల్లు అంటే ఏటో. అప్పుడే అర్థమైంది.